తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు మనం పిఠాపురం నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం అండి. రైట్, మొన్నటి వరకు ఖచ్చితంగా వంగా గీత గారే గెలవబోతున్నారు అని అంటూ మీరు చాలా గంటపదంగా చెప్పారు. బట్ నిన్న అక్కడున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది అంటూ కొంతమంది అనలిస్టులు చెప్తున్నారు. అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కూడా చెప్పకనే చెబుతుంది అంటున్నారు. మీరేమంటారు? అది కేవలం గోల అంటున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే జనాలు వస్తున్నారు కదా, ఆ జనాలు గోల చూసేసి పోయినసారి ఏమనుకున్నాం, గోల చూసేసి అమ్మో అమ్మమ్మో ఇంత జనాలు ఏంటి ఓట్లు పడ్డాయో పడవు. ఆ గోల వేరు, అది మొత్తం గోలే. కాకి గోల తప్పితే ఓట్లు గోల కాదు అది. ఇక్కడ 80% ఓట్లు వస్తే 80% ఓటింగ్ జరిగిందంటే అక్కడ పిఠాపురంలో అందరూ ఏమనుకుంటున్నారు, వాళ్ళు ప్రాపగండ ఏంటి, మా కోసమే పెరిగింది, మా కోసం కాదు. ఇక్కడ మా కోసం పెరగడం కాదు. ఈ వంగ గీత తరపున బీభత్సంగా పనిచేశారు. ఒక్క ఓటు కూడా బీరిపోకూడదు, ప్రతి ఓటు మన ఓటు మంది పడాల్సిందే, బీరిపోకూడదు, ఏమాత్రం అలక్ష్యం వద్దు, ఏమాత్రం ఇది వద్దు అని. ప్లస్ వంగ గీతకి అక్కడ ప్లస్ ఏంటంటే ఆ అమ్మాయి ఈ హౌస్ హోల్డ్ నేమ్ అక్కడ ప్రతి ఇంట్లో తెలిసి అక్కడే అందుబాటులో ఉంటుంది, వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఇక్కడ పవన్ గెలిస్తే ఎక్కడ ఉంటాడు, పవన్ గెలిస్తే హైదరాబాద్లో ఉంటాడు. పవన్ కలవాలంటే మన ఎమ్మెల్యే గెలిపిస్తే మన ఎమ్మెల్యేని కలవాలంటే కుదరదు, ఎమ్మెల్యేని కలవాలంటే ఎమ్మెల్యే పిఏ గారిని కలవాలి, లేదా మేనేజర్ని కలవాలి, అంతే అందుబాటులో ఉండడు. ఈయన కలవాలంటే హైదరాబాద్ వెళ్ళి కూర్చోవాలి, వెళ్ళాలి. కానీ ఈవిడంటే ఇక్కడే ఉంటుంది. మాకు ఏ అవసరం వచ్చినా, చిన్న అవసరం పెద్ద అవసరం ఏది వచ్చినా వెళ్ళి గుమ్మం దగ్గర ఉంచినా ఏంటని వస్తుంది. రాకపోతే మనం గట్టిగా అడగచ్చు. ఇక్కడ హైదరాబాద్లో ఉంటే మనం ఏం అడుగుతాం. సో ఇతను లోకల్ కాదు, ఇతను ఉండడు, కేవలం ఇతను గెలిపించుకోవడం వల్ల మన ఎమ్మెల్యే మనకి అందుబాటులో ఉండడు. ఈ పాయింట్లన్నీ కూడా బాగా అమ్మాయికి హెల్ప్ చేస్తున్నాయి. అది చేస్తున్నాయి, గెలుస్తామన్న ధీమా ఉందని, నిర్లక్ష్యం వద్దు, అలక్ష్యం వద్దు అని అమ్మాయి బాగా కష్టపడింది. అందువల్ల మొబిలైజేషన్ జరిగింది. ఈ మొబిలైజేషన్లో వచ్చిన పర్సంటేజ్, ఆ పెరుగుదల ఈ ఫ్యాన్ గోలతోటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గోల కన్నా ఈ ఫ్యాన్ గోల ఎక్కువైంది, ఈ ఫ్యాన్ గుర్తు గోల ఎక్కువైంది. అది సో కాకపోతే గెలిచే సూచనలు కష్టం. పవన్కి చాలా కష్టాలు పడాలి. ఆఖరి నిమిషం దాకా అతను అగ్ని పరీక్ష, నెక్ టు నెక్ ఫైట్, అగ్ని పరీక్ష మొగ్గు వంగ గీత వైపే మొగ్గు ఉంది. ఇదే పాయింట్. ఎందుకంటే అందుబాటు ఇక్కడే ఉంటుంది ఆవిడ, ఇక్కడే మన అందరూ ఉంటారు. ఆ పార్టీ తరపున వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. మనకి ఏం కావాలని వెళ్ళి అడగచ్చు, ఏం కావాలన్నా మనం నిలదీయచ్చు. ఈయన దగ్గరికి వెళ్తే ఏమంటే, ఈయనకి వెళ్తే చంద్రబాబు రేపు గెలిచినాక చంద్రబాబు దగ్గర కూర్చుంటాడు, ఆయన ఇంట్లో హైదరాబాద్లో కూర్చుంటాడు, షూటింగ్లకు. మనం వెళ్తే ఏముండదు కనుక అనవసరం. ఆయనకి గెలిచే పార్టీ కాదు. గెలిచే పార్టీ అయితే అదే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అంటే విషయం వేరుగా ఉంటుంది, ఆ విషయమే వేరుగా ఉంటుంది. ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాదు, కేవలం చంద్రబాబుకి అత్తాసు పలికి క్యాండిడేటు. ఈ గెలిపించడం వల్ల ఏం ప్రయోజనం అనేది బాగా ప్రజల్లో ప్రాబ్లం. అది బాగా తీసుకెళ్ళగలిగారు. ఆయన గెలవటం వల్ల, గెలిపించడం వల్ల జరిగేది ఏంటి, కాన్స్టిట్యున్సీకి మంచి ఏంటి, ఆయన ఏమి చేయలేడు. ఆయన ఏమి చేయగలిగిన పొజిషన్, పార్టీ అధికారంలోకి రాదు, కూటమి రాదు, ఆయన చేయలేకపోయినప్పుడు ఆయన గెలిపించుకునేందుకు. ఇక్కడ గెలిపించుకుంటే జగన్ గారు ఈవిడ్ని మంచి పొజిషన్లో కూర్చోబెడతాను హామీ ఇచ్చాడు, డిప్యూటీ సీఎం ఇస్తారని హామీ ఇచ్చాడు. సో మన కాన్స్టిట్యున్సీ నుంచి గెలిపించిన ఆవిడ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉంది. అలాంటి హామీ చంద్రబాబు ఇవ్వలేదు కదా పవన్కి. నేను గెలిస్తే నువ్వు 2 సంవత్సరాలు, నేను 2 సార్లు ఇవ్వలేదు కదా. మేమే సీఎం, నువ్వునే ఆటలో అడ్డుపడ్డు అన్నట్టు చెప్పేశాడు కదా. కనుక ప్రజలు అది బాగా ఉంది. అండ్ ఇప్పటి వరకు మెగా కుటుంబంలో మెగా అభిమానులంతా ఒకే తాటిపై ఉన్నప్పటికీ మెగా కుటుంబంలో కాస్త చీలికలు రాబోతున్నాయి, వచ్చాయి అని కూడా మనం చూస్తూ ఉన్నాం. రైట్, మెగా కుటుంబం మీన్స్ అరవింద్ గారు, చిరంజీవి గారు ఈ విషయంలో. అండ్ అల్లు అర్జున్ గారు తన ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తున్నానంటూ ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడంతో నాగబాబు గారు ఇదే సమయంలో నాగబాబు గారు ఒక ట్వీట్ పెట్టారు. ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతుంది. మనతో ఉంటూ పక్క వాళ్ళకి పనిచేస్తే వాడు పరాయి వాడే, పరాయి వాడైనా మన కోసం ఉంటే వాడు మనోడు అంటూ. అది తప్పు, అనాలోచితంగా చేసే స్టేట్మెంట్. ఇప్పుడు 2 విషయాలు చూసుకోవాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ నేపథ్యం దేశం మొత్తం మీద ఎలా ఉందో చూసుకోవాలి.
దేశం మొత్తం అనేక కుటుంబాల్లో అన్నదమ్ములు వేరే పార్టీలు, భార్యాభర్తలు వేరే వేరే పార్టీలు, ఆ, ఆ, తండ్రి కొడుకులు వేరే పార్టీలు కంటెస్ట్ దేశం మొత్తం మీద అనేక రాష్ట్రాల్లో అనేక విధానాలు చూస్తున్నాం. ఇక్కడ మన ఆంధ్రాలో కూడా చూస్తున్నాం. ఇది అభిప్రాయాలు, రాజకీయంగా అభిప్రాయాలు, ఒక సిద్ధాంతం ఒకరికి నచ్చుతుంది, ఒకరి సిద్ధాంతం ఒకటి నచ్చుతూ వెళ్తారు. దాన్ని మావాడు కాదు మీవాడు కాదని చాలా పొరపాటు, ఆ రాజకీయ అవగాహన లేకపోవడం. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఉన్నాడు. అమితాబ్ బచ్చన్ గుజరాత్ అంబాసిడర్గా పనిచేశాడు. మోడీ గారికి చాలా విషయాల్లో సపోర్టివ్గా పనిచేశాడు. అదే జయా బచ్చన్ కాంగ్రెస్కు సపోర్ట్గా మాట్లాడింది. పార్లమెంట్లో ఆవిడ కాంగ్రెస్ ఎంపీ. అందుకని వాళ్ళిద్దరు విడిపోయారా? వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నారా? నువ్వు పరాయిగారివి, నువ్వు పరాయివాడు అనుకున్నారా? అది అభిప్రాయం. ఒకళ్ళు నీ అభిప్రాయం నీది, తన అభిప్రాయం తనది. దాన్ని గౌరవించుకుంటూ నేర్చుకోవాలి. ఒక అభిప్రాయం. అతను ఇండివిజువల్, ఈజ్ నాట్ కిడ్ కాదు కదా, మీ చాటు బిడ్డ కాదు కదా, మీ చాటు బిడ్డ మీ చాటు హీరోనో కాదు. తను ఒక ఇండివిజువల్. ఒక అల్లు రామలింగయ్య గారి మనవడు, ఒక అల్లు అరవింద్ గారి కొడుకు, ఒక అల్లు అర్జున్. తనకంటూ ఒక మూడో తరం, అల్లు గారి కుటుంబంలో మూడో తరం. తనేమి మెగాస్టారు వ్యాండ్ బ్యాగర్లో మనిషి కాదు. అది అసలు తప్పు. మెగాస్టార్ ఫ్యామిలీ వ్యాండ్ బ్యాగర్లో ఇతరు కూడా కలపడం కరెక్ట్. అల్లు అర్జున్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ స్టేటస్. మెగాస్టార్ని బట్టి అల్లు అర్జున్ కాదు. అల్లు అర్జున్ అల్లు రామలింగయ్య గారిని బట్టి. అల్లు రామలింగయ్య గారు మెగాస్టార్ సినిమా ఫీల్డ్లో అడుగు పెట్టడానికి ముందే ఆయన మహానటుడు, గొప్ప నటుడు. ఆయన కొడుకుగా అరవింద్ సినిమా ఫీల్డ్లో వీళ్ళు ఎంటర్ అవడానికి ముందు సినిమా ఫీల్డ్లో ప్రొడ్యూసర్ ఆయన. సో ఆయన ఎంతో అవగాహనతోటే వెన్నెముకగా ఉండి, మంచి వ్యూహకర్తగా ఉండి ఈ మెగా సామ్రాజ్యాన్ని నిర్మించడానికి ఆయన కారకుడు, మూలకారకుడు. సో ఆయన ఈ వాళ్ళ ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది కదా. రిలేషన్షిప్ ఉంది. రిలేషన్షిప్ కోసం తన అభిప్రాయానికి విరుద్ధంగా చేయాలని లేదు కదా. రాజకీయ నేపథ్యంలో అలా ఉండదు. అది తెలుసుకోవాలి. అలా అనవసరంగా మాట్లాడటం వల్ల అసలు ఆ ప్రశ్న వస్తే ఏమవుతుంది? ప్రజలు ఏమడుగుతున్నారు? ఈ ప్రశ్న అర్జున్ని అడుగుతున్నారే మీరు, మీకు అసలు చంద్రబాబు నీడను కూడా దగ్గరికి రానివ్వకూడదుగా మీరు. మీ తల్లిని అవమానించి, తల్లిని దూషించిన చంద్రబాబుని, లోకేష్ని, మీ పవన్ కళ్యాణ్ ఇంతగా మాట్లాడాడు, సిగ్గుందా శరముందా నేను ఎంత చూస్తాను మాట్లాడాడు, నా పేరు మార్చుకో. మీరు అలాంటి చంద్రబాబుని ఆ నీడను కూడా దగ్గరికి చేరకూడదు. ఎవరైనా సరే తన తల్లిని అవమానించిన వాళ్ళని జీవితంలో క్షమించరు. ఇవాళ క్షమించారంటే చంద్రబాబు లోకేష్ అన్న సారీ ఏదో ఆవేశంలో అన్నారా? మీ దగ్గర ఏం క్షమాపణ చెప్పలేదు కదా. అయినా మీరు ఎందుకు వెళ్ళారు? మీరైతే వెళ్ళొచ్చే. మీరైతే మీ తల్లిని అవమానించిన వాడి దగ్గరికి కూడా మీరు వెళ్ళిపోవచ్చే. అర్జున్ తన స్నేహితుడికి వెళ్ళి చెప్పకూడదా అని ప్రజలు అడుగుతున్నారు. చూడాలండి ఏం జరగబోతుంది. ఎందుకంటే ఏదైనా సరే సో అటువైపు ఇటువైపు కూడా అంటే ఇది అనవసరపు ఇష్యూ చేస్తున్నారని నాగబాబు గారు. ఎందుకంటే నాగబాబు గారు అనవసరంగా దీన్ని అనవసర ఇష్యూ చేయటం వల్ల నష్టం ఎవరికి ఆలోచించాలి? నష్టం ఎవరికి? మీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ను రామ్ చరణ్ ఫ్యాన్స్ తిట్టుకుంటున్నారు అనుకోండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ తిట్టుకున్నారు. ఎవరికి నష్టం? మీ కాంపౌండ్లో హీరోలకేగా నష్టం, ఇంకో హీరో కాదు కదా, బయట హీరో కాదు కదా. ఎవరికి మీకే మీరు నష్టం చేసుకుంటే, మీ ఇంటి మీద మీరే రాళ్ళేసుకుంటే అదేమి తేలితేటలు? నాకు అర్థం కావట్లేదు. అది జెంట్లుగా ఓకే, తన అభిప్రాయం తనది, తన అభిప్రాయంగా తను వేసుకున్నాడు అని గౌరవంగా వదిలేస్తే గౌరవంగా ఉండేది. అనవసరపు స్టేట్మెంట్లు, అనవసరం మావాడు కాదు మీవాడు పరాయివాడు ఇవన్నీ ఎందుకు? అయిపోయినాక ఎన్నికల ఓటింగ్ కూడా అయిపోయినాక ఆయన ఎందుకు మాట్లాడాడు? ఒక్కోసారి అంతే, నాగబాబు గారు ఒక్కోసారి ఏదో టప్పని మాట్లాడేస్తారు అంతే. అది తర్వాత దుమారం అవుతూ ఉంటాయి. అది అలవాటే ఆయనకి.